హలో అందరికీ. ఊతప్పం రెసిపీ అండి. మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను. సో ముందుగా రెసిపీలోకి వెళ్ళకముందు నా వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో ఊతప్పంకి ఫస్ట్ బియ్యం తీసుకోవాలి. అది దొడ్డు బియ్యం అండి, రేషన్ బియ్యం అంటాం కదా. దీంతోటే దోశలు కానీ ఉత్తప్పం కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి. 2 గ్లాసుల బియ్యం తీసుకోండి. సో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్లో ఒక గ్లాస్ వచ్చేలాగా పప్పులు తీసుకోండి. కందిపప్పు వేసుకున్నాను, ఎర్రపప్పు, శనగపప్పు, మినప్పప్పు. చిన్న టీ గ్లాస్తో అన్నీ 1 గ్లాస్ వచ్చేలాగా పప్పులు కలిపేసుకోండి. సో నెక్స్ట్ పప్పులన్నీ వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోండి. 5 అవర్స్ నానుతాయి కదండి. 2 స్పూన్ల మెంతులు వేసుకున్నాను. గ్రైండింగ్కి ముందు హాఫ్ అన్ అవర్కి ముందు పోహా నానబెట్టేసుకొని పోహాతో పాటు పిండి రుబ్బేసుకొని 6 అవర్స్ తర్వాత పిండి దోశలు వేసుకునే ముందు అలా పులిసిపోతేనే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. కొంచెం వంట సోడా వేసానండి. ఆ సోడాతో కలుపుకొని దోశలు వేసుకుందాం. సో పచ్చడి రెసిపీ మన ఛానల్లో ఉందండి, లింక్ పెడతాను చూడండి. సో ఫస్ట్ ఇది వేసుకున్నాను. అలా దొడ్డుగా వేసుకొని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పైన వేసుకొని తింటే బాగుంటుంది. నార్మల్ బియ్యం పప్పు అయితే 3-4 దోశలైనా తినొచ్చు, కానీ ఈ పప్పులతో ఇలా చేసుకుంటే 2 దోశలే చాలా హెవీ అయిపోతాయండి. సో ఇలా పల్లి పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఆనియన్స్తో వేసుకుందామండి. ఆనియన్స్, కొత్తిమీరాకు మీ దగ్గర అవైలబుల్ ఉంటే క్యారెట్, బీట్రూట్ సన్నగా తరిగినవి ఏదైనా వేసుకోవచ్చు. సో అలా స్ప్రెడ్ చేసేసుకొని అన్ని వెజ్జీస్ మనం కట్ చేసుకునేవన్నీ వేసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీరాకే ఉన్నాయి నా దగ్గర. సో నేను అవే వేసుకున్నాను. సో అలా వేసుకున్నాక అన్నీ ప్రెస్ చేయాలండి. సో అందరూ ఏం చేస్తున్నారు, చాలా షార్ట్స్లలో కూడా వట్టిగా వేసేసి పైన ఆనియన్స్ వేసి తిప్పేస్తున్నారు. అవి అతుక్కుంటాయి కదా, అతుక్కోవు కదా, మళ్ళీ నెక్స్ట్ తిప్పగానే విడిపోతాయి. సో ఫస్ట్ దోశ వేసి అవన్నీ వెజ్జెస్ ఏమైతే వేసుకున్నామో అవన్నీ వేసుకొని ప్రెస్ చేయాలి. సో పిండికి అంటుకుంటుంది. తర్వాత ఆయిల్ వేసుకొని అలా కాల్చుకొని నెక్స్ట్ ఫ్లిప్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఉల్టా తిప్పినా కానీ ఏమీ వెజ్జెస్ పోవండి, ఆనియన్స్ కానీ అవన్నీ విడిపోవు, అలాగే స్టిక్ అయి ఉంటాయి. ఇంకా దొడ్డుగా కూడా వేసుకోవచ్చు, ఇలా సన్నగా కూడా వేసుకోవచ్చు. క్రిస్పీ ఆనియన్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే ఐరన్ ప్యాన్లో క్రిస్పీగా ఉంటాయి దోశలు. నార్మల్ నాన్ స్టిక్లో అంత టేస్ట్ ఉండవు దోశలు. థ్యాంక్ యూ.